టీమే ఉంది దీనికి. సో అలాగే వాసుకి మ్యామ్, తను బాలచంద్ర గారి స్కూల్ అండి. ఇంకా మనం ఏం చెప్తాం ఆవిడ గురించి, అందరికీ తెలుసు. తను ఎంత టైమింగ్ అంటే మనం ఎలర్ట్గా లేకపోతే తొక్కేస్తారు. ఆర్టిస్ట్గా, మామూలు కాదు, మనుషులు కాదు. అట్లా ఉంటుంది నిజంగా. అంత ఐఎమ్ సో లక్కీ. ఎందుకంటే బాలచంద్ర గారి స్కూల్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు అంటే డెఫినెట్గా ఎక్కడో పాయింట్లో తెలుస్తూ ఉంటుంది. మనం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఏదన్నా ఒక సీన్ చేసేటప్పుడు ఆ సందర్భంలో అలాంటి రియాక్షన్ ఒకటి అనేది. సో థ్యాంక్ యూ మ్యామ్. మంచి నాకు వీళ్ళందరితోటి చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. అలాగే మౌళి నేను నిజంగా కూడా ఏం చూడలేదు అబ్బాయి, ఇప్పటికి కూడా నేను చూడలేదు ఏమీ కూడా. తను చాలా పెద్ద యూట్యూబర్ అని విన్నాను నేను ఏమీ చూడలేదు. కానీ మంచి ఆర్టిస్ట్ అవుతాడు ఈ అబ్బాయి కూడా, అంత బ్రహ్మాండంగా చేశాడు. అలాగే ఇంకా ఈ సినిమాకి హీరో, ఈ సిరీస్కి హీరో రోహన్. రాసుకోండి, నేను చెప్తున్నా ఈ రోజున వాడే హీరో. శేఖర్ ఫ్యామిలీ అయినా కూడా ఆ ఫ్యామిలీలో ప్రతి కుటుంబంలో ఒకడు ఉంటాడండి చిన్నోడు, దొంగనా సన్ను. నా ఇంట్లో వాడు మా మరికిగా ఇట్లా దొంగనా సన్ను. నాకు ఆ కథ చెప్పినప్పుడు నేను నిజంగా ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యా. ఇక నా కథ ఇది పక్కన పడేయండి. అది ఆయన మీరు లావు అవ్వాలి సార్, పెరగాలి సార్, ఏముంది ప్యారడైజ్ బిర్యానీ తింటే 4 రోజులు లావచ్చు, దానికే ఉంది, పెద్ద మ్యాటర్ కాదు అది. ఆడి క్యారెక్టర్కి నేను ఫిదా అయిపోయా, నిజంగా చెప్తున్నా. అంత మంచి క్యారెక్టరు ఆడు ఎంత గొప్పగా చేశాడండి. వాడి మీద నాకు అపారమైన గౌరవం, ప్రేమ ఏర్పడిపోయినాయి వాడి మీద. అసలు వీళ్ళందరిని అడిగాను నేను, వాడు వస్తున్నాడా దీనికి రావట్లేదా అని. మంచి ఆర్టిస్ట్ అవుతాడు ఈ అబ్బాయి కూడా. అదే చదువుకోరా ముందు, తర్వాత ఇవన్నీ. చదువు చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్న ఆర్టిస్టులు ఎవరికైనా సరే, చైల్డ్ ఆర్టిస్టులైనా లైక్ మోక్ష లాంటి ఆర్టిస్టులైనా, చదువు చాలా ఇంపార్టెంట్. రాసుకోండి. మేమేదో BA చేస్తే